హాయ్ ఫ్రెండ్స్, కొల్లేరు అఫీషియల్కి స్వాగతం. ఈరోజు డైట్ ఫుడ్ చేసుకున్నామండి. డైట్ ఫుడ్లో టమాటా సూప్ చేయ విధానం. ముందుగా చిన్న కుక్కర్ పెట్టాను. కుక్కర్లో నెయ్యి వేసానండి. నెయ్యి వేసిన తర్వాత మిరియాలు, బిర్యానీ ఆకు, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, అలాగే చిన్న క్యారెట్ వేసానండి. క్యారెట్ వేసిన తర్వాత దాన్ని కొంచెం తిప్పిన తర్వాత అందులో జొన్న రవ్వ ఉంటుంది కదా, రవ్వ కాదండి, జొన్న పిండి. ఆ జొన్న పిండిని కొంచెం నెయ్యిలో వేగించి, ఆ నెయ్యిలో కొంచెం స్మెల్ వచ్చేంతవరకు వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకుందాం. టమాటా ముక్కలు వేసానండి. ఒక పావు కేజీ దాకా ఉంటాయి టమాటాలు. ఆ టమాటాలు ఉడకబెట్టుకుందాం నూనెలో. ఒక పావు లీటర్ వాటర్ పోసానండి. నేను నలుగురు సరిపడగా చేస్తున్నాను. కుక్కర్ పెట్టాను. 3 విజిల్స్ వచ్చేంతవరకు వెయిట్ చేద్దాం. 3 విజిల్స్ వచ్చేసినాయి. తర్వాత ఓపెన్ చేసి ప్రెషర్ కుక్కర్ వెళ్ళిపోయిన తర్వాత స్ట్రెయిన్ చేసుకుందాం. దాన్ని మిక్సీలో వేసుకోవాలి. చల్లారిపోయింది. చల్లారిన తర్వాత మిక్సీలో పడదాం. అది కొంచెం అవన్నీ ఉంటాయి కదా, వాటర్ ఉంటే మళ్ళీ మిక్సీలో వేసుకుందాం. వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత చిన్న మిక్సీ ఉంది, మిక్సీలో వేస్తున్నాను. దాంట్లో కొంచెంగా వాటర్ వేసానండి. వేడిగా ఉంటే ఏమన్నా పైకి వస్తుందని, చల్లారుతుందని వాటర్ వేసాను. అది పల్స్ బాగా తిరిగిన తర్వాత దాన్ని మళ్ళీ స్ట్రైన్ చేసుకుందాం, వడపెట్టుకుందాం. చూసారా, మెత్తగా పేస్ట్ అయిపోయింది. అది మళ్ళీ బాయిల్ చేయాలి, బాగా కాగాలి మొత్తం సూప్ అంతా. దాంట్లో మళ్ళీ ఒక పావు లీటర్ దాకా వాటర్ వేసానండి. దీంట్లో మొత్తం 3 పావు లీటర్లు వేసాను వాటరు. కాగుతుండగా దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం, టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసి కొంచెం ఒక బాయిల్ వచ్చిన తర్వాత మిరియాల పొడి వేసుకుందాం. మిరియాల పొడి వేసి కొంచెం, టమాటా అంటే తెలియదే ఉంది, కొంచెం తిక్కగా ఉంటుంది కదా, దాంట్లో కొంచెం పంచదార 1 టీ స్పూన్ వేసాను. ఎందుకంటే దాని టేస్ట్ కోసం కొద్దిగానే వేసానండి, ఎక్కువ వేయలేదు. దానికి సరిపోదనుకో, కొంచెంగానే వేసాను. అయిపోయింది. దాన్ని సర్వ్ చేసుకుందాం ఒక బౌల్లోకి. టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయో లేదో. ఓకే ఫ్రెండ్స్, అన్నీ సరిపోయినాయి, సూపర్ ఉంది.